త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 100% గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మన అభ్యర్థులను చూసి ప్రత్యర్థి పార్టీ డిపాజిట్లు కూడా రావు అనేలా మీరంతా కష్టపడి పనిచేయాలి అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే దామచర్ల నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ యుగోలకు పోకుండా అంకిత భావంతో పనిచేయాలన్నారు. డివిజన్ల వారీగా రిజిస్టర్లు పెట్టి ప్రతి ఒక్కరి పనితీరును స్వయంగా పరిశీలిస్తానంటూ తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులు తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటాను అని ఎమ్మెల్యే దామచర్ల భరోసా ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతోటి ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి క్లస్టర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, అందరూ కూడా బూత్ ప్రెసిడెంట్స్, ఎవరైతే మహిళా కమిటీలు కానీ అనుబంధ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా రమ్మని చెప్పాము. ఈరోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఇప్పుడు 16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో మనం అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షలకు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వెనక్కి తీసుకెళ్ళటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వంలో డబ్బు లేకపోవటం, ప్రభుత్వం నుంచి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా, అయినా కూడా మనం చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏమైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేశామో దాన్ని ఒక్కొక్కటి ఈరోజు నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉంది. దానికి రేపు మార్చి దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేశాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు టౌన్లో కూడా అన్ని డివిజన్స్లో కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకుంటా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మీరు కూడా చూస్తూ ఉన్నారు. మనం అన్ని ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పదవి తీసుకోవడం అనేది కాదు, పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనిచేయాలి. మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళపైన క్లస్టర్స్ 5 డివిజన్లు కలిపి ఒక క్లస్టర్ను పెట్టాం.
తర్వాత 5 డివిజన్లకి ఈరోజు అంతా కూడా కమిటీలు వచ్చినాయి. మనం దాన్ని ఎలా చేసుకోవాలి, అందరినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, డివిజన్లో ఇవాళ నేనే సుప్రీము లేకపోతే నేనే చెప్పిందే వినాలి అనే పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం డివిజన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ డివిజన్లో బూత్లో ఉండే వాళ్ళందరూ 4 బూత్లు ఉంటే 4 బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులను కూడా పెట్టాం. ప్రతి బూత్కి ఒక 20 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటా క్లస్టర్ కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటా అన్నీ కూడా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి క్యాడర్తో పాటు ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం కొన్ని డివిజన్స్లో బాగున్నారు, కొన్ని డివిజన్స్లో ఇంకా కూడా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతలు మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి నెల డివిజన్ మీటింగ్ పెట్టుకోవటం, డివిజన్లో అందరూ వచ్చారా లేదా చూడటం, వాళ్ళ కుటుంబ కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచడం, మనం ఏ విధంగా అందరినీ సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ఒకరికి ఇద్దరికి కుటుంబాల్లో ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం దగ్గరకు తీసుకోవటం, ఎక్కడ కూడా మనం ఇగోలు పోకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా డివిజన్లో ఇంకొక మనం చేసే పనులు బట్టి ఇంకొక 10 మంది బాగు చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే తట్టుగా మనం పనిచేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక నుంచి కూడా రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది కదా, కాబట్టి మళ్ళా కూడా రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి. కమిటీ సభ్యులంతా కూడా గ్రూపులో ఆ డివిజన్లో జరిగేవన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. చాలా సంతోషం. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతోటి ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి క్లస్టర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, అందరూ కూడా బూత్ ప్రెసిడెంట్స్, ఎవరైతే మహిళా కమిటీలు కానీ అనుబంధ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా రమ్మని చెప్పాం. ఈరోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఇప్పుడు 16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో మనం అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు.
10 లక్షలకు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వెనక్కి తీసుకెళ్ళటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వంలో డబ్బు లేకపోవటం, ప్రభుత్వం నుంచి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా, అయినా కూడా మనం చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏమైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేశామో దాన్ని ఒక్కొక్కటి ఈరోజు నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉంది. దానికి రేపు మార్చి దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేశాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు టౌన్లో కూడా అన్ని డివిజన్స్లో కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకుంటా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మీరు కూడా చూస్తూ ఉన్నారు. మనం అన్ని ఇబ్బందులు ప్రజలకు ఇబ్బంది లేకుండా అవి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పదవి తీసుకోవడం అనేది కాదు, పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనిచేయాలి. మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళపైన క్లస్టర్స్ 5 డివిజన్లు కలిపి ఒక క్లస్టర్ను పెట్టాం. తర్వాత 5 డివిజన్లకి ఈరోజు అంతా కూడా కమిటీలు వచ్చినాయి. మనం దాన్ని ఎలా చేసుకోవాలి, అందరినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, డివిజన్లో ఇవాళ నేనే సుప్రీము లేకపోతే నేనే చెప్పిందే వినాలి అనే పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం డివిజన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ డివిజన్లో బూత్లో ఉండే వాళ్ళందరూ 4 బూత్లు ఉంటే 4 బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులను కూడా పెట్టాం. ప్రతి బూత్కి ఒక 20 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటా క్లస్టర్ కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటా అన్నీ కూడా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి క్యాడర్తో పాటు ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం కొన్ని డివిజన్స్లో బాగున్నారు, కొన్ని డివిజన్స్లో ఇంకా కూడా చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతను మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి నెల డివిజన్ మీటింగ్ పెట్టుకోవటం, డివిజన్లో అందరూ వచ్చారా లేదా చూడటం, వాళ్ళ కుటుంబ కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచడం, మనం ఏ విధంగా అందరినీ సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ఒకరికి ఇద్దరికి కుటుంబాల్లో ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం దగ్గరకు తీసుకోవటం, ఎక్కడ కూడా మనం ఇగోలు పోకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా డివిజన్లో ఇంకొక మనం చేసే పనులు బట్టి ఇంకొక 10 మంది బాగు చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే తట్టుగా మనం పనిచేసుకొని మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇస్కోర్ ఖాతా అని చెప్పేసి ఒకటి ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. సవరణ గ్యారంటీ అని చెప్పేసి దాన్ని రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వచ్చిన కంపెనీస్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని తీయటానికి కూడా వేరే ప్రభుత్వం వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళని తీయకుండా ఉండే విధంగా వాళ్ళకి గ్యారంటీ ఇచ్చేటట్టుగా ఒక పాలసీని తీసుకొని ఈరోజు దాన్ని మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారినప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కంపెనీని బయటికి పంపిస్తున్నారు, వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈరోజు ఒక పాలసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూగా ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకి ఏదైనా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మనం ఎక్కడ కూడా మనం పనిచేసుకునేటానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనకి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చే కార్పొరేషన్ దాన్ని పెట్టి మనం చిన్నగా మనం చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మేజర్ 3 రోడ్లు ఏదైతే మన ఒంగోలులో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో కమపాలెం రోడ్డు అది ఎప్పటి నుంచో దాని ఇబ్బందులు పడుతూ ఉంది. దాని టెండర్కి 2 రోజుల్లో ఈ వారంలోనే టెండర్కి పిలిచి దాని పని మొదలు పెడుతున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల మంగమూరు రోడ్డు అది కూడా డబుల్ రోడ్డు, దాన్ని కూడా తొందరలోనే పిలుస్తున్నాం. శ్రీనివాస థియేటర్ రోడ్డు అది
ముక్తులపాటు వరకు దాన్ని కూడా డబుల్ రోడ్డు దాన్ని కూడా అయిపోతున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ఆలోచన విధానంతో పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఎయిర్పోర్ట్ది కూడా దాదాపు మొన్న కూడా సెంట్రల్ కమిటీ వచ్చి దాన్ని కూడా ఫైనలైజ్ చేసి తొందరలోనే మార్చిలో మనకు 200 కోట్లు అది రిలీజ్ అయితే మనకి తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా పనులు మొదలవుతాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయాలి, నగరాన్ని ఏ విధంగా మనకి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి, నగరంతో పాటు డివిజన్లో ప్రజలు ఎక్కడ దేనికి ఇబ్బందులు పడుతున్నారు, మంచినీళ్ళు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే శానిటేషన్లో కాలువలు తీకి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి రోడ్డు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనుషుల్ని మానిటరింగ్ చేస్తున్నాం. మనుషులతో పాటు లోకల్గా పబ్లిక్ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా పబ్లిక్ నుంచి మనకు గ్రీవెన్స్ రావట్లా. ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రజావాణి అని చెప్పేసి పోస్ట్ బాక్స్ కూడా పెట్టాం. మన దగ్గరికి రావాలన్నా లేకపోతే కామన్ పీపుల్ ఎవరన్నా ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళకి కూడా బాక్స్లో పెట్టాం. ప్రతి శుక్రవారం కూడా బాక్స్లో ఎవరైతే చీటీ వేశారో వాళ్ళందరూ కూడా తీస్తున్నాం. ఏదైతే లెటర్లు పెట్టారో ఇప్పటి నుంచే ఉండే సమస్యలు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసి కొంతమందికి పనులు కూడా అవి పూర్తి చేసే విధంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా చదివి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మన నగరంలో జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఏ నియోజకవర్గంలో లేదు అలాంటి పోస్ట్ బాక్స్ పెట్టడం, ప్రజావాణి అని ఒక బాక్స్ పెట్టేసి దాని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మొన్న కూడా ముందు చూపుతోటి ఆలోచించి పోతురాజు కాలం ఎప్పుడైతే మనం క్లియర్ చేసామో మొన్న దగ్గర 28.72 సెంటీమీటర్ల వర్షం పడింది మొన్న తుఫాన్లో. అలాంటిది ఒక రోజులో వాటర్ అంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు పూర్తిగా పోయిందంటే మనం ముందు చూపు తీసుకున్న జాగ్రత్తలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి నగరంలో కూడా అంతకుముందు 2010లో లైలా తుఫాన్లో ఆ రోజు 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆ తర్వాత మొన్న 28.72 సెంటీమీటర్లు పడింది. ఆ రోజు 2010లో వారం రోజులు నీళ్ళు బయటికి పోవాలా, వారం రోజులు ఇళ్లలో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ స్కూల్స్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బిస్కెట్లు ఇచ్చేసి వారం తర్వాత నీళ్ళు పోయిన తర్వాత పంపించారు. మనం ఇవాళ ఒంగోలులో ముందు చూపు జాగ్రత్తతోటి ఒక్క రోజులోనే వాటర్ పోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఫైర్ ఇంజిన్స్ని పెట్టి వాటర్ ట్యాంక్స్ని పెట్టి వాళ్ళంతా ఏరియా క్లీన్ చేయించి వాళ్ళందరికీ కూడా బ్లీచింగ్ చేయించి ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టించాం. వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదు, వర్షాల్లో తిరిగిన వాళ్ళకి ఏదో విధంగా జబ్బులు రాకూడదని చెప్పి మనకి మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏది చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాని పద్ధతి ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు మీరు కూడా ఏ పని చేసినా ఒకరితో జరగదు, అందరం కలిస్తేనే పనులు జరుగుతాయి. ఈరోజు ఉండే సమస్యల్లో కొంతమందికి కార్యకర్తలకి కొంతమందికి చేయగలిగాం, మిగతా వాళ్ళకి కూడా అన్ని లిస్టులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం చేస్తాననేది మీకే తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఫోన్ వస్తుంది మీకు, ఆ తగ్గట్టుగా మీకు పని చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన అందరం కూడా కలిసి కొంచెం మనం కూడా ఈరోజు పదవి తీసుకున్నాడు కూడా అహంకారాలకు పోవాకని అందరం కూడా మనం కలుపుకునే పోయే పద్ధతిలోకి రండి. అందరం కూడా మనం ఎవరైతే జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా పైకి వెళ్తారు. సమన్వయం లేకుండా అహంకారంగా ఉంటారో ఖచ్చితంగా ఈ ట్రిప్తో ఆగిపోతారు. కాబట్టి 10 మందిని ఇంకా ఎంతమందిని కలుపుకోవాలి, ఎంతమందిని మనం చేసే అభివృద్ధితో పాటు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ చాలామందికి ఆపారు. 14-19లో మనకు 100% ఇచ్చాం. ఆ తర్వాత కారు ఉందని చెప్పి లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని లేదంటే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇస్కోర్ ఖాతా అని చెప్పేసి ఒకటి ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. సవరణ గ్యారంటీ అని చెప్పేసి దాన్ని రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వచ్చిన కంపెనీస్ ఎవరన్నా వచ్చినా కూడా
వాళ్ళని తీయటానికి కూడా వేరే ప్రభుత్వం వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళని తీయకుండా ఉండే విధంగా వాళ్ళకి గ్యారంటీ ఇచ్చేటట్టుగా ఒక పాలసీని తీసుకొని ఈరోజు దాన్ని మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారినప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కంపెనీని బయటికి పంపిస్తున్నారు, వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈరోజు ఒక పాలసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూగా ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకి ఏదైనా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మనం ఎక్కడ కూడా మనం పని చేసుకునేటానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనకు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చే కార్పొరేషన్ దాన్ని పెట్టి మనం చిన్నగా మనం చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మేజర్ 3 రోడ్లు ఏదైతే మన ఒంగోలులో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో, తమపాలెం రోడ్డు అది ఎప్పటి నుంచో దాన్ని ఇబ్బందులు పడుతూ ఉంది. దాని టెండర్కి 2 రోజుల్లో ఈ వారంలోనే టెండర్కి పిలిచి దాని పని మొదలు పెడుతున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల మంగళమూరు రోడ్డు అది కూడా డబుల్ రోడ్డు, దాన్ని కూడా తొందరలోనే పిలుస్తున్నాం. శ్రీనివాస థియేటర్ రోడ్డు అది ముక్తులపాటు వరకు దాన్ని కూడా డబుల్ రోడ్డు, దాన్ని కూడా అయిపోతున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ఆలోచన విధానంతో పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఎయిర్పోర్ట్ది కూడా దాదాపు మొన్న కూడా సెంట్రల్ కమిటీ వచ్చి దాన్ని కూడా ఫైనలైజ్ చేసి తొందరలోనే మార్చిలో మనకు 200 కోట్లు అది రిలీజ్ అయితే మనకి తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా పనులు మొదలవుతాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయాలి, నగరాన్ని ఏ విధంగా మనకి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి, నగరంతో పాటు డివిజన్లో ప్రజలు ఎక్కడ దేనికి ఇబ్బందులు పడుతున్నారు, మంచినీళ్ళు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే శానిటేషన్లో కాలువలు తీకి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి రోడ్డు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనుషుల్ని మానిటరింగ్ చేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.